ప్రియులారా, దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు యథావిధిగా లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయము. ఎమ్మాయు మార్గంలో యేసు ప్రభు తనను గురించి వ్రాయబడిన మాటలను మనకు తెలియచేస్తూ క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైన విలువైన ఆధారం యేసు ప్రభు యొక్క పునరుత్థానం. 23వ వచనం నుండి మనం చూసాం. ఈరోజు కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేసిరి. సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడనే మాట మా చెవిన వినబడగానే మాకు విస్మయం కలిగింది. నమ్మలేని పరిస్థితి. ఒకనాడు బేత్లెహేమ్ అనే గ్రామంలో యేసు ప్రభు జన్మించినప్పుడు కొందరు గొర్రెల కాపరులకు ప్రభుదూత ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు చూద్దాం ఆ మాట కూడా. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాట ఈ గొర్రెల కాపరులకు వినబడగానే వీరు ఎలాగైతే విస్మయం చెందారో, మాకంతా ఏదో క్రొత్తగా కనబడుతుంది. దేవదూతలు ఆకాశం నుండి మాకు ప్రత్యక్షం అవ్వడం ఏంటి? గొర్రెల కాపరులమైన మాకు, గొర్రెల కాపరులుగా ఉన్న మాకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నమాట వినిపించినప్పుడు, ఇన్ని సంవత్సరాల నుండి మేము గొర్రెలను కాస్తూ మేపుతూ ఉన్నాం, మాకెప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. వాళ్ళు భయపడ్డారట దేవుని దూతలను చూస్తేనే. వీరు ఎలాగైతే ఆశ్చర్యపడ్డారో, నమ్మలేని స్థితిలో ఉన్నారో, యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు కూడా ఆ మాట వినిన, ఆయనను చూచిన వారందరికీ అదే ఆశ్చర్యం. లూకా సువార్త 2లో గొర్రెల కాపరులకు కనబడిన సందర్భం గురించి, ఆయన వస్తాడని భూమి మీదకి శరీరధారి అయి వచ్చి మనతో నివసిస్తాడన్న విషయం అంతకు మునుపు 4000 సంవత్సరాల నుండి చెప్పబడిన మాట అది. ఏదేను తోటలో వారు తప్పు చేసిన రోజే నా కుమారుని లోకానికి పంపిస్తానని దేవుడు ఆదాము హవ్వకు వాగ్దానం చేసిన సందర్భం అది. మీకు రక్షకుడు అవసరం, రక్షణ అవసరం. వారి సిగ్గు కనపడకుండా జంతు చర్మంతో ఆదాము హవ్వల శరీరాలను దేవుడు కప్పినప్పుడు అక్కడ ఒక జంతువు బలి అయి ఆ జంతు చర్మము వారికి రక్షణ కవచంగా మారింది. అలా సాదృశ్యమైన వాటిని చూపించుకుంటూ, సూచనగా ఒక నీడ లాంటిది, ఛాయ లాంటిది చూపిస్తూ, ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడో లోక పాపములను మోసుకొని పోచున్న
దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూలోకానికి పరిచయం అయ్యాడు. ప్రభువు పునరుత్థానుడై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన ఆకాశానికి ఆరోహణం అవుతున్నప్పుడు క్రింద చూస్తూ ఉన్న వారితో మళ్ళీ దేవదూతలు మాట్లాడతారు. అది కూడా చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత చెప్పవలసినదంతా పూర్తి చేసి, ఇక నా సమయం అయిపోయింది, నేను పరలోకానికి ఆరోహణం అవ్వాలి అని ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. చదవండి సిస్టర్. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందనంటే 2000 సంవత్సరాలు. దేవదూతలు ఆయన శరీరధారిగా వస్తాడని చెప్పిన మాటలు, మనుషులు ఎదురు చూసిన ఎదురుచూపులు 4000 సంవత్సరాలు. ఇంక ఎప్పుడు వస్తాడో, ఏ రీతిగా వస్తాడో అన్న విషయం గ్రంథంలో రాయబడిన, ఎప్పుడు వస్తాడు అన్న విషయం మాత్రం మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ రావటం మాత్రం ఖచ్చితం. రావడం మాత్రం ఖచ్చితమైనప్పుడు ప్రభు రాకడకు ప్రతి క్షణం మనకు మన హృదయాల్లో ఒక ప్రశ్న ఎదురవ్వాలి. ఈ క్షణమే ప్రభు మేఘారుడై భూమి మీదకి వస్తే ఆయనతో కలిసి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా? ఒకవేళ వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? మేఘం వచ్చి ప్రభువుతో పాటు మనల్ని పరలోకానికి తీసుకెళ్లే స్థితిలో మన ఆత్మీయ జీవితం లేదనుకోండి, విడువబడిన వారముగా మనం నిలిచిపోతే ఇంకెప్పటికీ కూడా మనం పరలోకానికి వెళ్ళలేం. వారానికి ఒకసారి మనం ఇలా కలుసుకొని దేవుని మాటలు వినడానికి గల కారణం, ఈ చిన్ని జీవితంలో ప్రభు కొరకు మనం జీవిస్తున్న సమయం ఎంత, ఆయన గురించి మనం ఆలోచిస్తున్నది ఎంత, రాబోయే రోజుల్లో మనము పొందుకోబోయే ఒక ఉన్నతమైన లోకం గురించి మనం ఆలోచిస్తూ కేటాయిస్తున్న సమయం ఎంత, ఇంతకు మనకు ఆలోచన నిజంగా ఉందా? ఒకవేళ ఆలోచన ఉన్నా, ఎప్పుడో ఇలా సమాజంగా కూడుకున్నప్పుడే మనం ఆలోచిస్తున్నామా? మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవడం అన్నది ప్రతి క్రైస్తవునికి ఎంతో అవసరం. చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎట్టి స్థితిలో ఉన్నాను. మనకు దగ్గరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ప్రతి ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ, ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ, ఇలా పైకి ఎగిరే టైంలో ఇంతకు లేదా అందులో ప్యాసింజర్స్ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఇది నిజంగా ఫ్లై అయ్యే సిచ్యువేషన్లో ఉందా లేదా, దీనికి ఆ సామర్థ్యం ఉందా లేదా, ఉన్నటువంటి ఇంజిన్, ఉన్న ఫ్యూయల్, కంప్యూటర్ సిస్టమ్స్ లోపల ఉన్నవన్నీ అన్నీ
కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా అనేది ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా చెక్ చేసుకోకుండా ఆ ఏరోప్లేన్ని పైలట్ ఫ్లై చేయాలని చూస్తే మాత్రం కొంచెం పైకి ఎగిరి వెంటనే నెల రాలిపోయింది అనుకుంటే ఉన్నవారందరి ప్రాణాలు పోతాయి. ఎలాగైతే దాని సిబ్బంది ఎలాగైతే ఆ ఏరోప్లేన్ని చెక్ చేసుకుంటూ ఉంటారో ఎప్పుడు, ఆల్ ద టైం, పైకి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా, ఇది సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా ఇందులో, లేకపోతే వెంటనే షెడ్కి తీసుకెళ్ళచ్చు. ఒక ఓడ సముద్రం మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా ఇది బద్దలైపోయే ప్రమాదం ఉందా, నీరు లోపలికి వచ్చే అవకాశం ఉందా, ఆ పరీక్ష జరుగుతుంటుంది. ఇలా ఆలోచిస్తే ప్రతిదీ పరీక్షించుకోకుండా అడుగు ముందుకు వేయరు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని వెళ్ళడు. ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకోవాలి. వేరే వారు వచ్చి మనల్ని పరీక్షించే స్థితిలోనికి రాకుండా, భూమి మీదకి మనం ఒంటరిగా వచ్చాం కనుక, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం కనుక, ఆ ప్రభువు మనల్ని కొనిపోయే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం ఎప్పుడూ మనల్ని పరీక్షించుకుంటూనే ఉండాలి. అలా పరీక్షించుకున్నప్పుడు 31వ వచనం చెబుతున్నాడు, జరిగే లాభం ఏంటి? అలా పరీక్షించుకోవడం వలన, మనల్ని మనం విమర్శించుకోవడం వలన జరిగే లాభం ఏంటి అని అంటే, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మరణంలో నుండి జీవంలోనికి దాటుకున్న వరముగా మనం మారుతాం, మనల్ని మనం విమర్శించుకుంటే. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. మనల్ని మనం విమర్శించుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఏ స్థితిలో ఉంది నా ఆత్మీయ జీవితం దేవుని యొక్క దృష్టిలో? దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా? దేవుడు నన్ను అంగీకరించే విధంగా ఉందా నా జీవితం, లేదా అని ప్రతి క్షణము మన ఆత్మీయ జీవితం గురించి ఎంతో జాగ్రత్త పడాలి. చిన్న గాయమైందనుకోండి ఈ శరీరానికి, మొత్తం దేహం అంతా అల్లాడిపోతుంటుంది. నా చెయ్యికి దెబ్బ తగిలింది, నా కాలుకు దెబ్బ తగిలింది, నా తలకు దెబ్బ తగిలింది అని. ఒక చిన్న గాయమైతే, పాదంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, కేవలం పాదం మాత్రమే బాధపడుతూ ఉంటుందా? పాదానికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అరిపాదంలో మొత్తం శరీరం అంతా ఆ నొప్పి మెదడుకు ఎక్కుతుంటుంది. ఒక పెద్ద ముల్లో లేకపోతే చిన్న మేకో ఏదైనా గుచ్చుకుందనుకోండి మన పాదానికి, మొత్తం ఆ దేహం అంతా బాధపడుతూ ఉంటుంది. దిగులు, విచారణ, ఏదైనా చిన్న గాయం అయితే. అలానే మన ఆత్మీయ జీవితం విషయంలో మన ఆత్మ దేవుడు అంగీకరించే స్థితిలో లేకుండా ఒకవేళ దానికి ఏదైనా గాయమైతే, ఆ భయం, ఆ విచారం మనకుందా లేదా అనేది మనం ఎప్పుడూ మనల్ని పరీక్షించుకోవాలి. అంతే. ఈరోజు కుటుంబం అంతా మీరు మందిరానికి వచ్చి ఉండొచ్చు, కొందరు రాకపోయి ఉండొచ్చు. వచ్చే ముందు మీ ఇంటికి తాళం అయితే వేసే వచ్చింటారుగా, తాళం వేయకుండా వచ్చారా? కిటికీలు, తలుపులు అన్ని సమస్తం ఓపెన్ చేసి, మా ఇంటికి నేను తాళం వేయకుండా వచ్చాను, ఈ దేశంలో ఉన్న ప్రజల మీద నాకు నమ్మకం అంతా, ఏ దొంగ దారిన పోయేవాడు ఎవరు కూడా మా ఇంట్లోకి రాడు, ఎందుకంటే నేను చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాను, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదర సహోదరులు, కాబట్టి నా ఇంటికి నేను తలుపేసుకోకుండా, తాళం వేసుకోకుండా చక్కగా మందిరానికి వచ్చి కూర్చున్నాను అన్నవాళ్ళు ఒక్కరున్నారా చెప్పండి ఇక్కడ? లేరు. ఎందుకు? ఇంటికి తాళం వేయకపోతే లోపలికి దొంగ ప్రవేశిస్తాడు. ఇంటికి తాళం వేయకపోతే ఇంట్లోనికి వచ్చి, ఇంటిలోనికి దొంగ వచ్చాడు. బాగుంటుంది, విందాం. ఇంటిలోనికి దొంగ వచ్చిన తర్వాత
ఏమేమి తీసుకెళ్దామని ఆలోచించి కిచెన్లోకి వెళ్ళి ఒక చెంచా పట్టుకున్నాడు, చిన్న స్టీల్ ప్లాస్టిక్ స్పూన్ ఏదో. నేను వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ తీసుకెళ్ళిపోతాను, ఒక చిన్న గరిటె తీసుకెళ్తాను. మాడి మసై దాదాపుగా 20 సంవత్సరాల క్రితం పెళ్ళైనప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన గిన్నె ఇప్పుడు మాడిపోయింటాగా నల్లగా. ఆ గిన్నెని తీసుకెళ్ళిపోదామని దొంగ ఆ గిన్నె తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్తాడు? కనుదృష్టి. బంగారం ఎక్కడుంది, వజ్రాలు ఎక్కడున్నాయి, వెండి బంగారు ఆభరణాలు ఎక్కడున్నాయి? తెరుచుకోవట్లేదా? తీసుకో సుత్తి, తీసుకో ఉలి, పగలగొట్టు, విలువైన దాన్ని తీసుకెళ్ళిపోదాం. ఇదే కదా దొంగ యొక్క ఆలోచన. అలానే ఆత్మీయ జీవితంలో అపవాది, దుష్టుడు, సాతానుడు అన్నవాడు ప్రవేశించకుండా మన హృదయమును తలుపునకు తాళం వేసుకోకపోతే వాడు లోపలికి వచ్చి మన పరిశుద్ధత అన్న విలువైన సామాగ్రిని వాడు దొంగలించుకొని వాడి యొక్క అపవిత్రతను లోపల పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడప్పుడు కొందరు రెక్కి నిర్వహిస్తుంటారు. ఏ ఇల్లు ఎన్ని రోజుల నుంచి మనుషులు లేరు అది. కొందరైతే ఇంకా పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు. మనకంటే జనసాంద్రత ఎక్కువ కాబట్టి డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే ప్రజలందరినీ కలిపి పాపులేషన్ డెన్సిటీ అంటారు. మనకు ఎక్కువగా ఉంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా వృద్ధి జరగని దేశాలలో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. 1 కిలోమీటర్కి ఒక ఇల్లు, 2 కిలోమీటర్లకు ఒక ఇల్లు, దూరం ఏడో విసిరేసినట్లు ఉంటాయి. అలాంటి దాంట్లో ఇంకా పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు. వాళ్ళ ఇల్లు కాకపోయినా తలుపులు బద్దలు చేసేసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇక అది వాళ్ళది కాదుగా, అయినా కూడా వెళ్ళి లోపల ఉండిపోతారు. మన ఇంటిని జాగ్రత్త పరచుకోకపోతే దొంగ ఎలాగైతే ప్రవేశించి దానిని భ్రష్టు పట్టిస్తాడో, దేవుడు చెబుతూ మనతో మనం ఎవరమో అని మాట్లాడుతున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలోని చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలోని చివరి మాట. మనమే ఆయన ఇల్లు అన్నది చూడండి. 3 పదాలు, 6వ వచనంలోని చివరి మాట. మనమే ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లు అంటున్నప్పుడు మన ఇంటిని మనం జాగ్రత్త పరచుకోకపోతే ఎలా? పరీక్షించుకోకపోతే ఎలా? విమర్శించుకోకపోతే ఎలా? ఏ స్థితిలో ఉంది నా ఇల్లు అని మనం గమనించుకోకపోతే చాలా ప్రమాదం. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్గా యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్పి మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూ, ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నానని మనకు మాట ఇచ్చి వాగ్దానం చేసిన ఒక ఇమ్మానుయేలుగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి దిక్కెవరు అని అంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఎవరమ్మా నీకు దిక్కు? నా దిక్కు మా నాన్న. ఎవరయ్యా నీకు దిక్కు అంటే నాకు మా అమ్మ దిక్కు, మా అన్న దిక్కు, మా చెల్లి దిక్కు, ఇంకొకరు ఎవరెవరో చెప్పుకున్నారనుకోండి, అంతా వ్యర్థమే. మనం ఇక్కడ కొద్ది రోజులు కొన్ని పాత్రలు పోషిస్తూ ఈ జీవితకాలం అయిపోయిన తర్వాత ప్రభువు వెళ్ళిన మార్గంలో మనం ఖచ్చితంగా వెళ్ళాలి. అదే మన గమ్యం, అదే మన లక్ష్యంగా ఉండాలి. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవా పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లుగా భూమి ఎందులో నెరవేర్చబడును గాక అన్నప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చవలసిన వారం మనమే కదా. మరి ఆ ప్రభు యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? కేవలం పెదవులతో మాత్రమే చెప్పి విడిచిపెట్టే వరంగా ఉన్నామా? పైకి వేషధారుల వలె ఉంటూ సమాజంలో భక్తిపరులుగా కనబడుతూ దేవుని దృష్టిలో మాత్రం మన మనస్సును, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుండా జీవిస్తే అది చాలా భయంకరమైన ప్రమాదం. దేవునితో కలిగే ఆనందం కొరకు మనం ఎప్పుడు ఎదురు చూడాలి. ఎవరు అనుకుంటున్నారు దేవుడు?
దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు ఎప్పటికీ అర్థమవ్వవు. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం మనకంటే ముందుగా లేచి ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ రోజైనా ఆలోచించామా? ప్రతి ప్రాణి తన ఆహారం కొరకు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటుందట. అప్పుడప్పుడు మన సంఘంలో కూడా సంఘం అంతటికీ భోజన పదార్థాలు ఏర్పాటు చేయడానికి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. బర్త్డే ఫంక్షనో, మ్యారేజ్ ఫంక్షనో ఇలాంటివి. వచ్చిన వాళ్ళందరికీ సిద్ధపరచడానికి, ఒక్క పూట చక్కటి భోజనాన్ని సిద్ధపరచడానికి మనం ఎంతసేపు కష్టపడతాం చెప్పండి? ఒక గంటలో అబ్రకదబ్రా అంటేనే అయిపోతుందా? భోజనాలు సిద్ధపడతాయా? లేదుగా. ఒకరు సరుకులు తీసుకురావాలి, ఒకరు వండాలి, దానికంటే ముందు ఒకరు కట్ చేయాలి, ఎన్నెన్నో. అలాంటిది భూమి మీద ఉన్న ఆకాశంలో ఎగురుతున్న ప్రతి పక్షికి ఉదయం సాయంత్రమైన భోజనాన్ని ఏర్పాటు చేయాలి. నేలను ప్రాకే ప్రతి పురుగుకు ఆయన ఆహారాన్ని సిద్ధపరచాలి. సముద్రంలో తిరుగు ప్రతి ప్రాణికి ఆయన ఆహారాన్ని సిద్ధపరచాలి. ఎందుకు వాటికి ఆహారాన్ని సిద్ధపరచాలి? వాటికి ఆహారాన్ని సిద్ధపరిస్తే అవి మనకు ఆహారం అవుతాయి కనుక. ఎంత చక్రం ఆయన కుణుకుడు నిద్రపోడు అని అంటే పని లేకుండా ఊరిని మనల్ని చూస్తున్నాడు అనేది కాదు. నిరంతరము కష్టపడుతున్నాడు ఆయన. నిరంతరము మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. మనకిచ్చిన జ్ఞానం కానీ, మనకిచ్చిన తెలివి విజ్ఞానం కానీ ఏ జంతువు కానీ ఏ పక్షికి కానీ ఆయన ఇవ్వలేదుగా. వీటన్నిటికీ సకల ఆహార పదార్థాలను ఏర్పాటు చేయాలంటే ముందు ఈ ప్రకృతి చక్రం తిరగాలి. తగిన కాలంలో వర్షాలు కురవాలి, మంచు కురవాలి, ఎండ రావాలి. వీటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఎంతో క్రమశిక్షణగా ఆయన నడిపిస్తున్నాడే. ఆ సిస్టమ్ చూడండి, ఆయన పెట్టిన విధానం. ఇన్ని చేసిన ఆయన ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆయన మన దగ్గరకు వచ్చి చేతులు చాచి, లోబడనొల్లని ప్రజలారా, ఎన్నాళ్ళు మీరు నాకు తిరగబడతారు? రండి, రక్షించడానికి నా హస్తం ఎప్పుడు సిద్ధంగా ఉంది, ఇది కూర్చోకాలేదు. దేవుని గురించి ఎల్లప్పుడూ మనం అంత పెద్ద ఆలోచనలు కలిగి ఉండాలి. ఆయనకున్న శక్తి సామర్థ్యాల విషయంలో ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. చూద్దాం. రాజుల 2వ గ్రంథాన్ని దాటుకొని మనము దినవృత్తాంతంలోకి వెళ్ళాలని ఎంత ప్రయత్నిస్తున్నా మనకు అవ్వట్లేదు. తిరిగి ఈ వారం కూడా రాజులు 2వ గ్రంథంలో యేసు ప్రభు ఆత్మను కలిగిన సందర్భాలను కొన్నిటిని మనం చూద్దాం. 2వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయు మార్గంలో ఆ ఇద్దరికి కనబడి మాట్లాడిన సందర్భమే అవివేకులరా, మోషేయు సమస్త ప్రవక్తలను నా గురించి చెప్పారు కదా, సమస్త ప్రవక్తలను చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, చూడండి ఒకసారి లేఖనాలను తెరిచి చూడండి జరుగుతున్న సందర్భాలని. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు. 19వ వచనం నుండి 22 వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీకు కనబడుచున్నది. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన ఎలీషా గారితో మాట్లాడుతున్న సందర్భం అది. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిసారముగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఒక పట్టణం చాలా రమ్యమైన పట్టణం అట, ఎంతో ఉన్నతమైన పట్టణం. ఏంటి పట్టణం?
ఆ 18వ వచనంలో చెప్తున్నాడు ఆ పట్టణం ఏంట. వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదని వారితో నేను. ఆ సందర్భం వేరు 18వ వచనం వరకు. కానీ ఎలీషా గారు ఎక్కడున్నారు అని వెతికితే ఆయన ప్రస్తుతానికి ఎరికో పట్టణం అందు ఉన్నాడు. ప్రస్తుతానికంటే 2021లో కాదు, ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భంలో. ఎరికో పట్టణం అందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా మంచి పట్టణం అట, అది రమ్యమైన పట్టణం అట. కానీ ఈ పట్టణంలో ఉన్న సమస్య నిస్సారమై ఉందట. నిస్సారమై ఉంది, సారము లేనిదిగా ఉందట. మంచి నీళ్లు లేవు, ఎక్కడ చూసినా కూడా పనికిరాని నీరుగా కనబడుతుంది. అప్పుడు ఎలీషా గారు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి. వారు దాన్ని తీసుకున్నాక అతను ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి దేవుని పేరు చెప్పి, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని చెప్పి ఆ నీటిలో ఉప్పును కలపగానే సారము లేని జీవితాలు, నిస్సారమైన జీవితాలు అవి శ్రేష్టమైన నీటిగా మారాయట. ఈ సందర్భం దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే మనకు వెంటనే గుర్తు రావాలి పేతురు గారు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక, మొదటి అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలుగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ప్రవక్తలు ఎవరి ఆత్మను కలిగి పనిచేస్తున్నారట పాత నిబంధనలో? యేసు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉన్నవారు ఇంతకు ఇదేంటి, మేము ఎలా చేయగలుగుతాం ఇవన్నీ అని దాని గురించి ఆలోచిస్తున్నారట. చదువుకున్న రాజుల గ్రంథాన్ని మనం తిరిగి ఒకసారి ఇంతకు అదేంటి, ఏం జరిగింది అని ఆలోచిస్తే ఎరికో పట్టణమందు నీరు పనికిరాని నీరుగా, నేలంతా పనికిరాని నీళ్ళగా మారిపోయిందట. కారణం శ్రేష్టమైన నీరు లేకపోవటం వల్ల. అప్పుడు ఉప్పు తీసుకొని నీటిలో కలిపాడు, ఆ నీరంతా బాగా అయింది, శ్రేష్టమైన రమ్యమైన దేశంగా మారిపోయింది, పట్టణంగా మారింది. అది చేసిన తర్వాత కూర్చొని ప్రవక్త అయిన ఎలీషా గారు ఆలోచిస్తున్నారట. నేను ఉప్పు తెమ్మాను, వాళ్ళు ఉప్పు తెచ్చారు. ఆ ఉప్పు తీసుకొని నీళ్ళలో కలిపాను, నీళ్లు కలపడం ఆలస్యం, నేటికి ఎంతో పరిశుద్ధంగా కనబడుతున్నాయి. ఇంతకు ఇది ఎలా చేయగలిగాను, లేదా ఎందుచేత ఎలా చేయగలిగాను కంటే ఎందుచేత దేవుడు నాతో ఈ పని చేయించాడు, ఎందుచేత దేవుడు నాతో ఈ పని చేయించాడని దాని గురించి ఆలోచిస్తున్నాడట. దీనికి మూలం మనం ఎక్కడ చూసాం? ఇది పేతురు గారు రాసిన పత్రికల్లో తమ యందున్న క్రీస్తు ఆత్మ ద్వారా వారు చేసిన ప్రతి దానిని మనకు కలుగబోయే రక్షణను గురించి వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారట. ఇంతకు నీరేంటి, నేను తీసుకున్న ఉప్పు ఏంటి, ఈ నీటిలో ఉప్పును కలిపేసరికి నిస్సారమై ఉన్నటువంటిది సారము కలిగి శ్రేష్టమైనదిగా మారింది. దీని గురించి దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని ఆనాడు ప్రవక్త అయిన ఎలీషా గారు ఆ కార్యము జరిగిన తర్వాత కూర్చొని ఆలోచిస్తున్నాడట. ఇప్పుడు చూద్దాం, మరి చూడండి 2వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు, 19 నుండి 22 వరకు. అంతటా ఆ పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషా అనగా అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు.
కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండి ఆ నీటి వలన మరణం కలుగక జాగ్రత్తగా ఆరోగ్యంతో జీవిస్తున్నారట. సారం లేనిది, పనికిరానిది దైవజనుడైన ఎలీషా గారు వెళ్ళి ఉప్పు కలుపగానే అది ఒక రమ్యమైన ప్రాంతముగా మారిపోయిందట. ఆ కార్యం జరిగిన తర్వాత తమ యందున్న క్రీస్తు ఆత్మ ద్వారా ఇది జరిగింది కదా, ఇందుకు దేవుడు నాతో ఈ పని ఎందుకు చేయించాడు అని కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఓ ఇది రాబోయే రోజుల్లో ప్రభువును గుర్చిన విషయాలను తెలియచేయటానికి ఇవి నాతో చేయించాడా అని ఆ యొక్క విలువైన విషయాన్ని బయటికి తీయడానికి దేవుడు ఇవన్నీ నాతో చేయిస్తున్నాడా అని ప్రవక్తలు వారి చేత జరిగిన కార్యముల ద్వారా రాబోయే ప్రభు యొక్క మహిమ చూడాలని ఆశపడ్డారట. వారు ఒక పట్టణము సారం లేనిగా మారిపోతే ఉప్పు కలిపి ఒక రమ్యమైన ప్రాంతంగా ఎలాగైతే మార్చాడో ఎలీషా గారు, ఆయన శక్తి చేత చేశాడా, ఆయన సొంత ప్రజ్ఞ చేత చేశాడా, ఆయన సొంత సామర్థ్యం చేత చేశాడా? కాదుగా. నా ఎదురు కనబడుతున్న మనుషుల వలె నేను కూడా ఒక మనిషిని. కానీ నేను ఎలా చేయగలిగానంటే నాలో దేవుని యొక్క శక్తి దేవుడు ఉంచాడు కనుక అని అర్థం చేసుకొని రాబోయే కాలంలో కలుగబోయే మహారక్షణను గురించి దేవుడు నాతో ఈ పని చేయించాడని తృప్తి చెంది వారు కాలాన్ని ముగించారట. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు ఆనాడు ఎలీషా గారు ఎరికో పట్టణమందు ఆ నీటిలో ఉప్పును కలిపిన సందర్భాన్ని, దాని యొక్క నిజస్వరూపం యొక్క వివరణ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఇస్తున్నాడు. చూద్దాం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఆ మొదటి మాట ఒకటి చూద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఎవరనంటున్నాడు? లోకస్తులనా లేక ప్రభువును వెంబడిస్తున్న వారినా? ప్రభువును వెంబడిస్తున్న వారిని అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి లోకమేంటి? లోకమేంటి అని ఆలోచిస్తే లోకం గురించి మాట్లాడిన సందర్భమే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 15వ వచనంలోని 2వ మాట నుండి చూద్దాం. ప్రకటన గ్రంథం 17 చాప్టర్ నెంబర్ 17 వర్స్ నెంబర్ 15. నీవు చూచిన జలములు, చూస్తున్నారుగా అంతా, నీవు చూచిన జలములు దేనిని సూచిస్తుందట? ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. లోకమును దేంతో పోలుస్తున్నాడంటే దేవుడు జలములతో పోలుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గారితో దర్శనమందు దేవుడు చూపిస్తూ, ఇదిగో నీ ఎదుట ఒక జలం కనబడుతుంది. జలం, వాటర్, నీరు. ఈ నీరు దేనిని సూచిస్తోందంటే ప్రజలు, జన సమూహములు, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది. ఈ జలములు భూమి మీద నివసిస్తుండగా ఈ జలములే జనములుగా ఉన్నాయి. ఈ జలములే జనములుగా ఉన్నాయి. ఈ జనముల మధ్య క్రైస్తవులు ఏమై ఉన్నారట? లోకమునకు ఉప్పై ఉన్నారు. అదంతా ఒక ఛాయ. పాత నిబంధనలో నిజ స్వరూపం ఎలా కనబడుతుందంటే, కొందరు వచ్చారు, అయ్యా నీవు దైవజనుడు అని తెలుసు, ఒక ప్రవక్తం అని మాకు తెలుసు, నీవు చూస్తున్న ఈ పట్టణం చూడు ఎంత బాగుందో, ఈ పట్టణం ఎంతో రమ్యమైనదిగా కనబడుతోంది, కానీ ఈ పట్టణంలో ఉన్న నీరు మాత్రం దేనికి పనికిరాని నిస్సారమైన నీరుగా ఉంది.
దీని వలన ఈ నేల కూడా పాడైపోతుంది, దీని వలన ఈ నేల కూడా దేనికి పనికి రాకుండా పోతుంది అన్నప్పుడు ఆ పట్టణం బాగుపడటానికి ఎలీషా గారు తీసుకున్న ఆ నిర్ణయం, ఉప్పు తీసుకురండి, ఈ నీటిలో కలిపెదాం. ఉప్పు కలపగానే నీరు సారము కలిగిన నీరుగా ఆ పట్టణమే ఒక రమ్యమైన పట్టణంగా మారింది. ఆ పట్టణమే నిజమైన రమ్యమైన పట్టణంగా మారి ఎంతో శ్రేష్టమైన నేలగా మారిపోయింది. అలానే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆనాడు ఎలీషా చేతిలో ఉప్పు తీసుకున్నాడు, ఇప్పుడు లోకానికి మీరే ఉప్పు. క్రైస్తవులుగా మీరు ఎక్కడ తిరగాలి? జలముల మధ్య తిరగాలి. జలములు ఎవరు? జనములు. జలములు జనములు. ఎవరి జనములు? ఆయా ప్రజలను, ఆయా భాషలు మాట్లాడేవారును, జన సమూహములను సూచిస్తుంది. ఈ జనముల మధ్య వాక్యమును, జీవ జలమును చేతపట్టుకుని మీరు నిస్సారమైన జీవితాలలో సారమును నింపాలి అని తెలియజేస్తున్నాడు. అలా ఆనాడు ఎలీషా గారు చేసిన కార్యాన్ని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్న విషయం నేను ముందుగానే చెప్పలేదా? ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు అవివేకులారా? మోషేయు సమస్త ప్రవక్తలను చెప్పిన మాటలను నమ్మని మందమతులారా అని ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు ఆ ఇద్దరిని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క ఆత్మ లేకపోయి ఉంటే, ఎలీషా గారి లోన యేసు ప్రభు యొక్క ఆత్మ లేకపోయి ఉంటే ఆయన ఇలాంటి కార్యాలు ఏవీ చేసేవాడు కాదు. సాధారణ మనిషే ఎలీషా గారు. మనవలే భూమి మీద జీవించిన ఒక సాధారణ మనిషి. కానీ ఎలా చేయగలిగాడు అని అంటే దేవుని మీద విశ్వాసం. ఒక మంచి మాట చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆనాటి ప్రవక్తలను గురించిన మాటల్లో ఒక ప్రవక్త, అనగా ఎలీషా గారి కంటే ముందున్న ఒక ప్రవక్త ఏలియా గారి సందర్భాన్ని చూపిస్తూ యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. చూడండి అక్కడ, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి స్వభావం కలిగిన ఈ మనిషి ఎలా చేయగలిగాడు అనంటే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే భూమి మీద ఉన్నాడు అని అనుకొని ఆయన మొన్నటివాడు అనుకుంటే పొరపాటు. ఆయన ఆత్మరూపిగా ఏనాటి నుండో మన మధ్యలో ఉండి మనుషులకు ఈవులను, మనుషులకు రక్షణను దయచేస్తూ వస్తున్నాడు. ఇక చూద్దాం మరొక సందర్భం. ఇదే రాజులు రెండవ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన ఒక మంచి మాట. సిరియా దేశానికి సంబంధించిన ఒక సైన్యాధిపతి, అతని పేరు నయమాను. 5వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదిగిపోయి ఉండరు. వారు అచ్చట నుండి ఒక చిన్న దాని చెరగొని తెగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగములు బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను అను ఈ సైన్యాధిపతికి ఒక రోగం, అదే కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం బాగా అవ్వాలనంటే మీ ఇంట్లో దాసిగా పనిచేస్తున్న నేను ఒక ఇశ్రాయేలు కుమార్తెను. నాకు సత్యం తెలుసు, మా దేశంలో షోమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు. ఆయన వద్దకు వెళ్తే నా యజమాని కుష్ఠరోగం వెళ్ళిపోతుంది అన్నప్పుడు నయమాను ఆ చిన్నది చెప్పిన మాటను విని రాజుల వద్దకు పోయి 4వ వచనం, ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక
అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడు, ఈ వచనం చాలా మనకు హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంది. నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఆ చిన్నదేమనింది? ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త బాగు చేస్తాడంటే ఇతను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడన్నాను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. అప్పుడు నయమాను అను ఈ సైన్యాధిపతి కుష్ఠరోగి దైవజనుడైన ఎలీషా వద్దకు రాగా, అప్పుడు ఎలీషా గారు అంటారు 10వ వచనంలో, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఆ మాట వినగానే మొదట సందేహించినప్పటికీ ఏమంటారు చూడండి 12వ వచనంలో లేదా 11 నుంచి, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నన్ను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. కుష్ఠరోగం పోయి పసిబిడ్డల చర్మం అంతా శుతి మెత్తగా మరి లేత చర్మముగా మారిపోయింది. లేత చర్మంగా మారిపోయింది. జరిగిన ఈ సందర్భాన్ని చూసి ఎలీషా గారు మళ్ళీ కూర్చున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ కార్యము దేవుడు నా ద్వారా జరిగించాడంటే భవిష్యత్తులో ఏదో దీనికి సంబంధించిన మరో అద్భుతమైన కార్యము పొందుపరిచి ఉండవచ్చు, అంతవరకు నేను బ్రతుకుంటే బాగుంటుంది అని ఎలీషా గారు ఆలోచిస్తుండగా ఆ అవకాశం ఎలీషా గారికి దక్కలేదేమో కానీ మనకైతే దక్కింది. మనకేం దక్కిందో ఒకసారి యోహాను సువార్తలోనికి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్తలోనికి వెళ్ళి 9వ అధ్యాయం, అక్కడ కుష్ఠరోగం గురించి మాట్లాడాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు మొదటి నుండి. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాను. పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయిచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నాయన, నీ కళ్ళు కావాలంటే నువ్వేం చేయాలంటే నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. ఒకవేళ యేసుప్రభు అలా ఉమ్మి వేసి బురద తీసుకుని ఆ బురద ఆ కళ్ళ మీద రుద్దిన తర్వాత నీవిప్పుడు సిలోయము కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుగుకో అని చెప్పిన అతను కడుగుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. పుట్టుక గ్రుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి ఆ కళ్ళు కడుగుకోకుండా అట్లే వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? గుడ్డితనంతో అలానే ఉండిపోతాడు, అంధత్వంలో అలానే ఉండిపోతాడు, చీకట్లో అలానే ఉండిపోతాడు. ప్రభువు చెప్పిన మాటను బట్టి వెళ్ళాడు, ఆ సిలోయమును కోనేటికి వెళ్ళాడు, కడుగుకున్నాడు,
గ్రుడ్డితనంలో నుండి బయటికి వచ్చాడు. ఈ రెండిటి పోలిక చూడండి ఎలా కనబడతా ఉందో. అక్కడేమో కుష్ఠరోగం, నీ వెళ్ళి యోర్దాను నదిలో కడుగుకో అని. ఇక్కడికి వచ్చి సీలోయము కోనేటికి వెళ్ళి నీవు కడుగుకో. ఈ వచనాలన్నీ మనం ఒకదానితో ఒకటి పొందుపరిచి చూస్తే యాకోబు గారు అన్నారు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే అయితే ఇక్కడ చదువుకున్న ఎలీషా గారు కూడా ఎలాంటి వారు? మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా ఎలీషాలు మన వంటి స్వభావం కలిగిన మనుషులే అయితే ఇక మిగిలిన ప్రవక్తలందరూ ఎవరు? పాత నిబంధనలో మిగిలిన ప్రవక్తలందరూ కూడా మన వంటి స్వభావము కలిగిన మనుషులే. మన వంటి స్వభావం కలిగిన ఈ మనుషులలో ఉండి ఆయా కాలాలలో ఆయా కార్యములను చేసి మనుషులకు ఈవులను దయచేసింది ఎవరు అనంటే అది వారిలో నివసించిన ప్రభువు యొక్క ఆత్మ. ఇవన్నీ మీరు ఎరిగి, ఇదిగో సమాధిలో నుండి నేను లేచానని దేవదూతలు వచ్చి మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? మీకు ఆశ్చర్యం ఎందుకు కలిగింది అని అంటే మీరు లేఖనాలను నమ్మలేదు కనుక. లేఖనాలను మీరు నమ్మలేదు కనుక ఆశ్చర్యమైంది. అదే నమ్మింటే ఈరోజు యెరూషలేము నుండి మీరు విడిచి ఎమ్మాయో అన్న గ్రామం నాకు వెళ్ళరు. నేను లేస్తానని మీరందరూ సమాధి వద్దనే కూర్చునేవారు, ఎదురు చూసేవారు నా కొరకు. నా కొరకు మీరు ఎదురు చూడకుండా వెళ్తున్నారే, యెరూషలేము అన్న పట్టణాన్ని విడిచి ఎమ్మాయికి వెళ్ళిపోతున్నారే. అదే మీరు ఎదురు చూస్తుంటే ఆ స్త్రీలకు మాత్రమే కాదు నేను సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు కనపడేది, మీకు కూడా కనపడేవాడిని. మీరు నా గురించి మాట్లాడుకుంటున్నారు, నేను లేచానని మీరు అపనమ్మకంలో ఉన్నారే, నమ్మట్లేదు కా? అందుకే నేను మీ మధ్యలోనికి వచ్చి మీతోనే నడుస్తున్నాను. ఇదిగో మీతోనే కాదు, రానున్న రోజుల్లో సకల మానవాళి కొరకు నేను ఎల్లప్పుడూ వారితోనే ఉంటాను. మనం ఎక్కడి వారం? మనం ఎంతటి వారం? ఏ ప్రాంతానికి చెందిన వారం? మనమంతా ఎక్కడెక్కడో ఉన్నటి వారం. ఎక్కడో ఏనాడో ఎప్పుడో యెరూషలేం పట్టణమందు ఓ ఇశ్రాయేలు దేశంలో ఎక్కడో జరిగిన సందర్భాన్ని మనమందరము నమ్మి విశ్వసించి ఇలా కూడుకుని ఉన్నాం ఈ ఆదివార దినం. దీనికి అంతటికీ కారణం యేసు ప్రభు సమాధిలో ఉండిపోయాడు అనడానికి కాదు కారణం, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడని. ప్రభు యొక్క పునరుత్థానమే మనకు బలమైన ఆధారం. ఆయనను వెంబడిస్తూ మనం కూడా పునరుత్థానాన్ని పొందుకోవాలని నిరీక్షణతో, ఆశతో, విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు మనం ప్రభు యొక్క లేఖనాలను ఆలోచించవలసినది ఉంది. రానున్న రోజుల్లో ఆలోచిద్దాం. అంతవరకు చిన్న విరామం తీసుకొని తిరిగి వచ్చే వారం ఈ యొక్క వాక్యాన్ని కొనసాగిద్దాం.